నల్గొండలో చిన్న కేసు అయితే అట్లాంటి కేసులను కొన్ని తీయడానికి అవకాశం ఉంది. దొరకట్లేదు. నల్గొండలో కేసు అయింది. నల్గొండకు సంబంధించినటువంటి పోలీసులు సుమోటోగా ఒక కేసు నమోదు చేశారు. నల్గొండకు సంబంధించినటువంటి పోలీసులు సుమోటోగా ఒక కేసు నమోదు చేశారు. ఏమైందంటే ఈ నల్గొండకు సంబంధించినటువంటి పోలీసులు ఈ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి పైన కేసు నమోదు చేశారు. ఎందుకు కేసు నమోదు చేశారు అంటే ఆయన క్రిస్టియన్ల పైన అదేవిధంగా ముస్లింల పైన ఏవో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి నల్గొండ జిల్లా పోలీసులు సుమోటోగా ఒక కేసు నమోదు చేశారు. ఓకే, బాగుంది. ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తే సుమోటోగా కేసు నమోదు చేయడాన్ని స్వాగతిద్దాం. పోలీసులు డ్యూటీ చేస్తున్నారు. పోలీసులంతా డ్యూటీ చేస్తున్నారు. ఆ పోలీసులందరూ కూడా వాళ్ళను మనం ఒప్పుకోవాలి. వాళ్ళు ఎక్కడైనా సరే కేసు పెడితే ఒప్పుకోవాల్సిందే. ఎక్కడో చోట వచ్చింది, అది సడన్గా దొరకట్లేదు. బట్ కేసు అయితే నమోదైంది. ప్రవీణ్ పైన కేసు పెట్టారు. పెడితే ఆయన మరి ఇవే కేసులకు సంబంధించి ఆయన ఎవరు ఎమ్మెల్యే రాజాసింగ్ పైన ఒక కేసు పెట్టారు. చీకోటి ప్రవీణ్ మీద ఒక కేసు పెట్టారు. రాజాసింగ్ మీద కూడా కేసులు పెట్టారు. శ్రీరామనవమి శోభాయాత్రలో ఆయన డీజే పెట్టుకుండని ఇంకేదో పెట్టుకుండని. ఓకే, బాగుంది. అది నిబంధనలకు వ్యతిరేకం. కానీ ఒక 100 వీడియోలు ఇస్తా, ఎన్ని కేసులు పెట్టిరో ఇవాళ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నించాలి. సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నించాలి. సో సుమోటోగా పోలీసులు ఎందుకు ఆ రోజు యాక్ట్ చేయలేదని అనేకమైనటువంటి 100ల వీడియోలు సాక్ష్యంగా ఉన్నాయి. హిందూ దేవీ దేవతలపైన అక్బరుద్దీను, అసదుద్దీన్ ఓవైసీతో పాటు కొన్ని 100ల మంది ఇవాళ మత ప్రచారం చేసేటువంటి పాస్టర్లు, కొన్ని 100ల మంది హిందూ దేవీ దేవతలపైన చర్చలలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఈ భారతదేశంలో మెజారిటీ హిందువులు ఉన్నటువంటి భారతదేశంలో హిందూ దేవీ దేవతలపైన నాస్తికుల పేరు మీద, పాస్టర్ల పేరు మీద, లేకపోతే అక్బరుద్దీన్, అసదుద్దీన్ లాంటి ఓవైసీ లాంటి వాళ్ళు ఎంతోమంది కొన్ని 100లు చేస్తే ఎంతమంది పాస్టర్లపైన సుమోటోగా పోలీసులు వెంటనే స్పందించి కేసులు నమోదు చేశారో చెప్పాలి. వీడియోలు వస్తున్నాయి కదా, ఎక్కడ పరిధిలో చేశారు, వెంటనే వాటిపైన కేసులు నమోదు చేయాలి కదా. నల్గొండలో చేసిరు, బాగానే ఉన్నది. లేకపోతే రాజాసింగ్ మీద చేసిరు, బాగానే ఉన్నది. వీళ్ళు ఎవరి మీద కేసులు పెట్టినా తప్పులేదు. ఓకే, ఎందుకంటే పోలీసు వాళ్ళు తమ విధిని నిర్వర్తించిరు, బాగున్నది. ఎస్, మీరు మీ విధిని నిర్వర్తించిరు, బాగున్నది. మీ విధిని నిర్వర్తించినటువంటి వాళ్ళు, విధులను సరిగ్గా నిర్వర్తించినటువంటి వాళ్ళు మరి ఎందుకు ఇవాళ హిందూ దేవీ దేవతలపైన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి పాస్టర్ల మీద కానీ, లేకపోతే ఇతర మతస్థుల మీద కానీ, లేకపోతే నాస్తికవాదం పేరు మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఒకసారి ఈ పోలీసులు ఎందుకు ఒక్కసారి అర్థం చేసుకుంటలేరు? ఎందుకు పోలీసు వాళ్ళు వాళ్ళ మీద కేసులు పెడతలేరు? ఎందుకు వీళ్ళ మీద మాత్రమే కేసు పెడుతున్నారు? ఇది కాదు, ఎందుకు వీళ్ళ మీద మాత్రమే కేసులు పెడతారు? వీళ్ళ మీద పెట్టొద్దని అంటలేము. ఒకవేళ తప్పు అయితే పెట్టడంలో తప్పు లేదు. పెట్టిన తర్వాత వాళ్ళు మంచా ఉప్పా తప్ప అనేటువంటిది వాళ్ళు రుజువు చేసుకుంటారు. ఓకే, బాగానే ఉన్నది. కానీ మరి వీళ్ళందరి మీద సుమోటోగా కేసు పెట్టారు. మళ్ళీ ఎవరో పోయి కేసు పెడితే కాదు, పోలీసులు సుమోటోగా కేసు పెట్టారు. ఇవాళ ఇదే నల్గొండకు సంబంధించినటువంటి ఎన్ని ఈ మత ప్రచారాలకు సంబంధించినటువంటి జాగలలో హిందువులపైన, హిందూ దేవీ దేవతలపైన ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి కొన్ని 100ల వీడియోలు సాక్ష్యంగా ఉన్నాయి. వాటన్నిటినీ ఎందుకు ఇవ్వాలా? వాటన్నిటిపైన ఎందుకు ఇవ్వాలా కేసులు పెట్టలేదు అనేటువంటి మాట దయచేసి అడగాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఒకసారి చెప్పండి. అడగాల్సినటువంటి అవసరం ఉందా లేదా? మీరు వీళ్ళ మీద కేసులు పెట్టిరు, రాజాసింగ్ మీద కేసు పెట్టిరు, డీజే వాడొద్దు, వాడలేదు, లేకపోతే ఇంకా ఆయన ఏదో మాటలు వాడొద్దు, ఏదైనా ప్రజాస్వామిక విధంగానే మాట్లాడాలి. ఎస్, బాగున్నది. కానీ హిందువులపైన ఈ దేశంలో అట్లా కేసులు పెడితే కనీసం రోజుకు 2-3 కేసులన్నీ అయితే ఇవాళ నుంచి పోలీసులు దయచేసి ఆలోచన చేయండి. సుమోటోగా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి. వీళ్ళ మీద మీరు సుమోటోగా కేసు పెడుతున్నారు కానీ వాళ్ళ మీద ఎందుకు పెడతలేరు? ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. మరి వీళ్ళ మీద కేసులు పెడుతుంటే వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టట్లేదు? ఎవరు పెట్టించాలి? ఎవరు ఫిర్యాదులు చేయాలి? ఈ అంశాలన్నిటి కూడా ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ప్రజల విజ్ఞత కోసం, ప్రజల ఆలోచన కోసం
ప్రజల విజ్ఞత కోసం, ప్రజల ఆలోచన కోసం మాత్రమే ఇది అంటున్నా. ఎందుకు వీళ్ళ మీద కేసులు అవుతలేవు, ఎందుకు వాళ్ళ మీద సుమోటోగా కేసులు బుక్ కావట్లేదు, కేవలం వీళ్ళ మీద మాత్రమే ఎందుకు అవుతున్నాయి అనేటువంటి అంశం పైన మాత్రమే ఒక చర్చ, ఒక డిబేటు, ఇది చర్చనీయాంశము అనేటువంటి విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా. అది ఒకటి మాట్లాడదలుచుకున్నా. అది ఏదైనా కావచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎవరి మీదనైనా సరే దానికి సంబంధించినటువంటి అంశాల్లో ఎవరి మీదైనా కేసు పెట్టడంలో తప్పు లేదు. కానీ ఆ కేసులకు సంబంధించినటువంటి అంశంలో ఎందుకు ఒక్కరి మీద మాత్రమే పెడుతున్నారు, మిగిలిన వాళ్ళ మీద పెడతలేరు అనేటువంటిది. ఎస్, ఇది ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నటువంటి అంశం, ప్రజల్లో ఉన్నది ఈ అంశం ప్రజల్లో నానుతున్నది. ఎందుకు ఒకరి వర్గం మీద మాత్రమే సుమోటో కేసులు అవుతున్నాయి, వాళ్ళ మీద ఎందుకు సుమోటోగా కేసులు అయితలేవు, ఈ అంశం పైన కూడా స్పష్టత రావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. సరే, ఇది ఎక్కడెక్కడో చూసినా అది అర్థం కాలేదు. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏదో ఒక చోట అయితే కనబడ్డది, కేసు పెట్టిరు, ఆ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో చూసిన. సో ఈ అంశాలు కూడా ఆలోచన చేయాలి. వీళ్ళ మీద కేసులు పెట్టినటువంటి వాళ్ళు వాళ్ళ మీద సుమోటోగా కేసులు పెట్టాలి. ఎవరైనా ఫిర్యాదులు చేస్తే కేసులు పెట్టడం వేరే విషయం, అది ఫిర్యాదుదారులు, కక్షిదారులు ఇంకో రకంగా ఉంటుంది. సుమోటోగా పెట్టేటువంటి కేసుల్లో అక్కడ ఎందుకు యాక్టివ్గా లేరు, ఎన్ని సుమోటో కేసులు ఉన్నాయి, దయచేసి పోలీసులు అధికారులు ఒకసారి వివరాలు వెల్లడించండి. ఇగో మేము ఇన్ని సుమోటో కేసులు పెట్టినాం, సుమోటో కేసులలో ఏ కేసులు ఎట్లాంటి అనేటువంటి అంశాలు ఒకసారి అర్థం చేసుకోండి.